నమస్తే. సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జై జగన్నాథ్. భగవంతుడికి చేసే ప్రతి సేవ వెనుక ఓ అంతర్యం ఉంటుంది. ఇందులో భాగమే జగన్నాథుడి రథయాత్ర. భక్తులను తన్మయత్వానికి గురి చేసే ఈ రథయాత్రకు ఆధ్యాత్మిక జీవితానికి ఏంటి సంబంధం? నేరుగా గర్భగుడి నుంచి జనం మధ్యకు తరలివచ్చే భగవంతుడు. ఎంతమంది రాజులున్నా చక్రవర్తులున్నా ఈ జగానికి ఆయనే రాజు. ఏడాదికొకసారి కన్నుల పండగ జరిగే రథయాత్ర వెనుక అంతర్యం ఏంటి? ఆ విగ్రహాలు ఎందుకు సగమే చెక్కి ఉంటాయి? ఇలాంటి జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన ఎన్నో వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జగన్నాథ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి నదీ తీరానికి ఓ కొయ్య దుంగ కొట్టుకు వస్తుంది. దాంతో జగన్నాథ, సుభద్ర, బలరాముల విగ్రహాలను తయారు చేయాలని ఆజ్ఞాపించాడు. శ్రీ మహావిష్ణువు సూచించినట్లే నదీ తీరంలో కొయ్య దుంగ లభించింది. కానీ ఆ దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఏ శిల్పి ముందుకు రాలేదు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ నెరవేర్చలేకపోయాను అని చాలా బాధపడ్డాడు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆ సమయంలో నేరుగా దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో రాజ్యానికి వచ్చాడు. విగ్రహాలను నేను చెక్తాను, అయితే ఆ పని పూర్తయ్యే వరకు నాకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు అని చెప్పాడు. విగ్రహాలను చెక్కే గదిలోకి ఎవ్వరూ రాకూడదన్నాడు. ఆ శిల్పి పెట్టిన షరతుకి అంగీకరించిన మహారాజు విగ్రహాలను మలిచేందుకు ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశాడు. శిల్పి తలుపులు మూసుకొని విగ్రహాలు చెక్కడం ప్రారంభించాడు. అలా 2 వారాలు గడిచింది. కానీ తలుపులు తెరవలేదు. ఏం జరిగిందో అర్థం కాక షరతులను అధిగమించి గది తలుపులు తెరిచి చూశాడు. వెంటనే విశ్వకర్మ అదృశ్యమైపోయాడు. పని పూర్తి కాలేదు. అలా సగం చెక్కిన విగ్రహాలు ఉండిపోయాయి. భగవంతుడి ఆజ్ఞ మేరకు ఆ విగ్రహాలనే ప్రతిష్ఠించాడు మహారాజు. ఇక ఈ సంవత్సరం అంటే 2025లో జూన్ 27 నుంచి జూలై 5 వరకు జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతుంది. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విద్య నాడు మేళతాళాలతో ఉదయకాల పూజ నిర్వహించి మానిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాలని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణాస్తంభం మీదిగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నం పీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. గుండించ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలరాములు రథరూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాల్ని అందుకునే పూరి రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపట ఊడుస్తాడు. దీన్నే చేరపహార అంటారు. ఇప్పుడు రథ నిర్మాణం గురించి తెలుసుకుందాం. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విద్య నాడు పనులు ప్రారంభమవుతాయి. పూరి మహారాజు పూజారులను పిలిచి కలప సేకరించేందుకు ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాలని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుడు అడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. ముందు వృక్ష ఖండాల్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిల్లో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాన్ని వాడరు.
జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాన్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందమున్న తాళ్లను కడతారు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా జగన్నాథుడి రథయాత్ర గురించి తెలుసుకుంటారు. తప్పకుండా షేర్ చేస్తారు కదా. మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై జగన్నాథ్.